కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజుల్లో మనం చూసుకుంటే పిల్లలు చాలా లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి. 21, 22కి ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లలే కదా అనిపిస్తుంది. 23, 24 వచ్చినాక ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళారనుకోండి, ఇంకొంచెం సెటిల్ అవ్వాలి. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. పిల్లలకి అట్లానే ఉంది, పెద్దవాళ్ళకి అలానే ఉంది. సరే, ఒక 26కో 27కో వెతికి ఆడపిల్లలు కష్టంగానే ఉంది, మగ పిల్లలు కష్టంగానే ఉంది. పెళ్లి చేసుకున్నారు. వెంటనే చిన్న చిన్న కారణాలకు అడ్జస్ట్మెంట్ లేక విడిపోవటం, కొట్లాడుకుని అటువైపు ఇష్యూసే ఇటువైపు ఇష్యూసే అయిపోతుంది. అసలు తెగ తెంపులు చేసేసుకుంటున్నారు. పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండానే డివోర్స్కి వెళ్ళిపోతున్నారండి కదా రమ్మగారు. ఇదివరకు రోజుల్లో ఇంత సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది నాకు. ఇంత కెరీరు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా సంపాదన నాకు ఉండాలి, అన్నీ అమర్చుకొని పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిలు అట్లనే ఉన్నారు, అబ్బాయిలు అట్లనే ఉన్నారు. ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, తర్వాత ఏమో వీళ్ళు యాంగర్ ఇష్యూస్, ఇన్ని రకాల ఇష్యూలు. ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఇదివరకు కూడా ఈ పెళ్లి చేసుకుంటే కొట్టుకు చచ్చైనా ఎటా కూడా కలిసి ఉండేవాళ్ళు. పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ గుద్దులాడుకుని పోట్లాడుకుని చచ్చైనా సరే, అత్తగారు చావగొట్టైనా చివరికి కోడళ్ళు కాపరాలు చేసేవాళ్ళు, పిల్లలు కానివాళ్ళు ఎటగొట్టా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు కాలం చేసేవాళ్ళు, వీళ్ళు కాలం వెళ్ళబుచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా జయ. సులువు అయిపోయింది. పెళ్ళిళ్ళు కష్టంగా ఉన్నాయి, డివోర్సు సులువు. బాగా చెప్పారు. పెళ్ళిళ్ళకి 100 మందిని చూడాలి, డివోర్స్కి ఒక లాయర్ని చూస్తే చాలు, అంతే కదా. ఈ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అంటే మనకి 20, 21, 22 ఏజ్కి మన ఆలోచన ప్రకారం పిల్లలు చిన్నపిల్లలు, వీళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ రావచ్చు. పిల్లలు నిన్నటిదాకా ముద్దుగా పెరిగారు, అత్తవారింట్లో సర్దుకోలేకపోవచ్చు. కానీ 26, 27 వచ్చాక వీళ్ళు ఎందుకు సర్దుకోలేరు? మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి కదా వీళ్ళకి, పూర్తిగా అవి ఎక్కువైపోతాయేమో బహుశా. అప్పుడేంటంటే నా జీవితము, నా ఇష్టము, నా రకంగానే ఉండాలి, వీళ్ళ పెత్తనం ఏమిటి, అలాంటి భావాలు వచ్చేస్తాయి. 22 నుంచి 26 మధ్య ఒక 4 సంవత్సరాల ప్రయాణం ఉంది కదా. ఈ ప్రయాణంలో వీళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడతారు. సొంత డబ్బు, వాళ్ళ మనీ మేనేజ్మెంట్, ఆఫీసుల్లో మంచి హోదాల్లోకి ప్రవేశించడం, అక్కడ తమ కథ నడవటం, అలాగే అన్ని చోట్ల నడవాలని చూస్తారు, కోరుకుంటారు. కానీ మనం పెళ్ళి అంటూ చేసుకున్నాక ఒకళ్ళతోటి కలిసి ఉండటం, వాటి మీద అవగాహన లేకపోవటం. కలిసి ఉండాలి, కలిసి ఉండేటప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, ఇద్దరు మాట్లాడుకుని చేయాలి. ఈ మొగుడు అన్నవాడు ఒకడే కాకుండా వాడికి అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఏవో ఉంటాయి కుటుంబం. ఆ అమ్మాయితో కూడా అంతే కదా. అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ, నాన్న, దాని చెల్లి, దాని తమ్ముడు, దాని మేనమామ, వీళ్ళు ఉంటారా? అమ్మాయి ఒక ఐడియాలజీ, అబ్బాయి ఒక ఐడియాలజీ. ఈ వేరే ఐడియాలజీతోటి ఉండటం అంటేనే అదొక నైట్ మేర్ కింద, అది చాలా కష్టమని ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డుకి ఈకలు పీక్కుని మధ్యలో పెద్దవాళ్ళు చేరి అటువాళ్ళు ఇటువాళ్ళు చేరిపోయి అక్కర్లేని తగాదాలకి పోయి అక్కడి నుంచి ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే క్యాజువల్గా నోటికొచ్చిన లూజ్ టాక్ స్పౌస్ తోటి చేసేసి, ఆడా మొగ కూడా. మనం దీన్ని జీవితాంతం తీసుకెళ్ళాలి, ఇట్లా లూజ్ టాక్ చేయకూడదనే ఇంగితం లేకపోవటం, అవును, అవతల వాళ్ళకి నమ్మకం కలిగించలేకపోవటం, అవతల వాళ్ళ పట్ల బాధ్యతగా ప్రవర్తించకపోవటం, ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు జయ? ఎట్లా నేర్చుకుంటాం మనం? ఇదివరకు ఏమీ చేసేవాళ్ళు కాదు. ఇదివరకు కుటుంబాలు పెద్దవి, అమ్మల్ని, అత్తల్ని, పింతల్లుల్ని, పెత్తల్లుల్ని, మేనత్తల్ని అందరినీ చూసి మగవాడు దీన్ని భరించాల్సిన వాడని, ఆడది లొంగి కొంత ఉండాలని ఏవో నేర్చుకునేవాళ్ళం. ఏదైనా ఇష్యూ వస్తే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఏమిటి, ఇష్యూస్కి సర్ది చెప్పేవాళ్ళు కానీ నువ్వే కరెక్ట్ అనేవాళ్ళు కాదు. నీ భావాలు కరెక్ట్ కాదు, అవతల వాడిది ఎవరిది తప్పైతే వాళ్ళకి సర్ది చెప్పేవాళ్ళు. ఆడపిల్లలకి సర్ది చెప్పేవాళ్ళు, మగపిల్లలకి సర్ది చెప్పేవాళ్ళు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ లాంటిది నిర్వహించేవాళ్ళు. లేకపోతే ఎవరైనా కౌన్సిల్ చేయగలిగేటువంటి నాయనమ్మలను, అమ్మమ్మలను ఆశ్రయించి ఏ మేనత్తలను దగ్గర కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పించి, అట్లా కాదు ఇట్లా చెయ్యి, ఇట్లా చేసుకుంటే బాగుంటుందని ఇద్దరికీ చెప్పగలిగే వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయినాయి మన పెళ్ళిళ్ళు, అమ్మా నాన్న ఏదో దేశంలో ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఇంకేదో దేశంలో ఉంటారు, ఫోన్లలో చూస్తారు, మాట్లాడుకుంటారు, దిగుతారు. వాళ్ళ ఇంట్లో పద్ధతి ఏంటో పాడేంటో ఏమీ తెలియదు. అవును, వాళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలీదు. అక్కడ ఉండే పద్ధతులు తెలుసుకోవడానికే మనకి కొంతకాలం పడుతుంది కదా.
నువ్వు ఏది అబ్బాయితో మాట్లాడుకుని అబ్బాయిని తెలిసేసుకున్నామని చేసుకుంటారు, లేదా ప్రేమించి చేసుకుంటారు. అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలియటం లేదు. తెలిసినప్పుడు మన పద్ధతులు మనకి ఎట్లా ఉన్నాయో వాళ్ళ పద్ధతులు వాళ్ళకి అట్లా ఉంటాయి. అంత కాకపోతే కొంత చేద్దాము, మన పద్ధతి కొంత వాళ్ళ పద్ధతి కొంత చేద్దాం అని ఇలాంటి భావాలతో వెళ్ళటల్లా. నేను నా పద్ధతి అంతే, ఇలాంటి భావాలతోటే ఉంటున్నారు. ఇందులో అబద్ధాలు, పూర్వగాథలు, వేరే వాళ్ళ అనవసరమైన ఇన్వాల్వ్మెంటు, చిన్న చిన్న విషయాల్ని చాలా పెద్దవి చేసేసుకోవటము, అపరిమితమైన వాంటింగ్స్, ఎలాగో ఉండాలి ఇలా కాదు. ఏది లభిస్తుందో దాని పట్ల అసంతృప్తి, లభించనివి పక్క వాళ్ళు ఎవరికో లభిస్తున్న వాటి మీద ఆసక్తి, ఇవన్నీ కలిసి మన సంసార జీవితాలని విచ్ఛిన్నం చేసేస్తుంది. మరి ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి రమ్మగారు? ఎట్లా, ఏం చేయాలి? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదు. మీరు అన్నట్లుగా ఏది దాచాలో తెలియదు, ఏది దాచకూడదో తెలియట్లేదు. ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. పెళ్ళికి ముందే మాటలు అనేవి సహజమైపోయింది. అలాంటప్పుడు ఏది చెప్పాలో అది చెప్పట్లేదు, ఏది చెప్పకూడదో ఆ విషయాలు చెప్పేసుకొని చిన్న భిన్నం. పెళ్ళిళ్ళు అయితే చేసేసుకుంటున్నారు కానీ చిన్న భిన్నం అయిపోతున్నారు. ఈ ట్రస్ట్ ఇష్యూస్ వీటి దగ్గర ఏంటంటే దీని మీద మనం ఈ కాలంలో కొంచెం ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అవసరమని అనిపిస్తోంది జయ. చాలా మంది పిల్లలు మేము ఇప్పుడు చూడు మన ఫ్రెండ్స్ లోనే కొంతమంది ఉన్నారా పెళ్లికి రెడీగా లేమని వాళ్ళు, పిల్లలకి రెడీ కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకా బేబీని కనడానికి మేము రెడీ కాలేదంటారు, పేరెంట్స్ అవడానికి రెడీ కాలేదు, పెళ్ళికి రెడీగా లేమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెడీ థింగ్ ఏమిటి? శారీరకంగానా మానసికంగానా? బాధ్యత తీసుకోవటానికి రెడీ కాలేకపోతున్నారు, భయపడతారు. ఫ్యామిలీస్లో జరిగిన ముందు పెళ్ళిళ్ళు, వాటి యొక్క బిట్టర్ ఎక్స్పీరియన్స్లు, అవన్నీ భయాలు. వీళ్ళకే చిన్నతనంలో జరిగినవి ఏవైనా చూసినవి వాటి పట్ల భయాలు. పేరెంట్స్ తాలూకు మ్యారిటల్ లైఫ్ మీద అందులో జరిగిన సంఘటనలు, తమ ఇళ్లలో జరిగిన డివోర్సులు, కొట్లాటలు, అవన్నీ కూడా వీళ్ళ మనసుల మీద ఉంటాయి. కౌన్సిలింగ్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఖచ్చితంగా జయ. వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి, ఇది ఇట్లా ఉంది, ఏం చెయ్యాలి, ఇలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఎవరెవరికి అవసరం అంటారు మీ ఉద్దేశంలో? ఈ రోజుల్లో చెప్పాలంటే అబ్బాయికి అమ్మాయికి, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి కూడా అవసరమే. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇదివరకు కూడా ఇవి ఉండేవి జయ. ఇదివరకు పెద్ద గుంపులో ఈ కొత్తగా వచ్చిన పిల్లల్ని 4 రోజులు ఉంచి తీసుకెళ్ళి క్రమంగా అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, పెళ్ళి అవ్వడం, వీళ్ళు వచ్చి ఇక్కడ పడిపోవడమే పటాలో, అక్కడి నుంచి కొట్లాటలు, లేదా వాళ్ళిద్దరే ఉండటం. ఏమవుతుందంటే ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ పిల్లల్ని గైడ్ చేసేందుకు సామర్థ్యం లేక చెడగొట్టేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన అల్లుడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అత్తవారికి తెలీదు, వాళ్ళతో ఎట్లా ఉండాలో అల్లుడికి తెలీదు. కోడల్ని హ్యాండిల్ చేయకుండా పిల్లాడికి పెళ్లి చేస్తారు, 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఇష్యూస్ వస్తే మా అమ్మాయి కరెక్ట్ అనుకుంటారు ఎంతసేపు, లేదా మా అబ్బాయి కరెక్ట్ అనుకుంటారు. ఇద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేయరు. ఆడపిల్లలు అంతేనంటారు ఈ కాలం. ఆడపిల్లలు అందుకే ఒక థర్డ్ పర్సన్ ఉంటే కదండి, ఈ ఇటు కుటుంబానికి సంబంధం లేదు, అటు కుటుంబానికి సంబంధం లేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరమే, వీళ్ళకి కౌన్సిలింగ్ అవసరమే. ఒక పని చేద్దాం రమ్మగారు, ఇన్ని రోజులు మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తా ఉన్నారు, పేరెంటింగ్ టిప్స్ చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పెళ్ళయిన తర్వాత వచ్చే ఇష్యూస్కి, అత్తా కోడలు, ఫ్యామిలీ కంప్లీట్ కుటుంబానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా మీ దాకా వస్తున్నాయి. ఆ సమస్యలకి మీకు తోచిన విధంగా పరిష్కారాన్ని మీ అనుభవంతో, అంతే కదండి, మీ అనుభవంతో మీకున్న నాలెడ్జ్తో మీ కుటుంబ నేపథ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు చూసిన పరిస్థితులకు అనుగుణంగా మీరు సలహాలు సూచనలు ఈ రోజుకి దాదాపు ఒక 7-8 మందితో ఏమైనా మాట్లాడతారు ఉచితంగా? నేను అడిగేది నార్మల్ సలహాలు రోజుకి 5-6 ఉంటారు జయ. ఏదో ఒక చిన్నదో పన్నదో పెద్దదో చిన్నదో మన నెంబర్కి కాల్ చేసి వచ్చేవి వస్తాయి. నెలకు ఒక 10 కేసుల దాకా అవి చేస్తాం. నేను ఒట్టిగా మాట్లాడే వాళ్ళైతే ఇక ఎంతమందో ఊరికే గుళ్ళో నుంచుంటే ఎవరైనా అమ్మా ఇలా ఉంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఒట్టిగా నా మెసెంజర్కి వచ్చే మెసేజ్లు కూడా ఉన్నాయి. అలాంటి కూడా చేస్తాం. వీటితో పాటుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయండి రమ్మగారు. మీరు చూద్దాం జయ. నేనేమనుకుంటానంటే మాకు తెలీదా అనిపిస్తుంది, కానీ దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? నిజంగా మీకు తెలీదు. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మీతో చెప్పేది ఒకటి, బయట చేసేది ఒకటిగా ఉంటుంది. మనమే కూడా జయ ఏదైనా జరిగింది అనుకో, మన వైపే మాట్లాడతాం. నేను నా వెర్షన్ నేను చెప్తాను, నీ వెర్షన్ నువ్వు చెప్తావు, అంతేగా. మీ వాళ్ళు నేను కరెక్ట్ అనుకుంటారు, నా వాళ్ళు నన్ను కరెక్ట్ అనుకుంటారు. మన ఇద్దరి సంగతి తెలియని వాడెవడో 2 వెర్షన్లు విని ఇందులో వాట్ ఈజ్ వాట్ అని చెప్పగలుగుతాడు. అవును. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా మనం ఒకటి చేయటం మొదలు పెడితే, మన పిల్లలు పెళ్లికి రెడీగా లేకపోయినా పెళ్లి పట్ల భయాలు కలిగి ఉన్నా వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరము.
చేయిస్తే పెళ్ళిళ్ళ తర్వాత వస్తున్నాయి కదా ఇప్పుడు సంసారంలో సమస్యలతోటి వస్తున్నారు, అప్రోచ్ అవుతున్నారు, అవును. అవి తగ్గిపోతాయి. సో మీరు ఇట్లా కుటుంబానికి సంబంధించి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారు కదా రమ్మగారు, ఇక నుంచి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు. చేద్దాం జయ, ప్రేక్షకులకు అవసరం అయితే కనుక. ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడున్న రోజుకి మనం ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. పిల్లలు నిజంగా చెప్తున్నానండి, మేము పెళ్లికి రెడీగా లేం, అమ్మో పెళ్ళే చేసుకోకూడదు, లేకపోతే పిల్లలు వద్దు, ఇట్లా రకరకాల సమస్యలతో, లేకపోతే పెళ్ళైన తర్వాత పొసగగా విడిపోవటం, వీరన్నిటికీ కూడా మీలాంటి వారు, అంటే ఎవరితో సంబంధం లేకుండా మీలాంటి వారి సలహా అవసరం రమ్మగారు. ప్రయత్నం చేద్దాం జయ, తప్పకుండా. ఎస్ డెఫినెట్ గా ప్రయత్నం చేయాల్సిన విషయమే, అవకాశాన్ని బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి. ఎస్ ఎవరికైతే అవసరం ఉంటుందో రమ్మగారితో మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.